హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి కోడిగుడ్డు వేపుడు అండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, చాలా త్వరగా అయిపోతుంది. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్లోకైనా సరే, లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్లోకి అయితే చాలా మంచి ఆప్షన్ అండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 7 ఎగ్స్ని తీసుకున్నాను. 4 పీసెస్గా కట్ చేసేసి అవి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి 2 టీ స్పూన్స్ వరకు తాలింపు గింజల్ని వేసుకోవాలి. అవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత వాటి పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మేము చాప్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకోవాలి. వాటితో పాటు 2 పచ్చిమిర్చి కూడా చాప్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడాను ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు సాటే చేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 3 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఒకసారి కొంచెం మంచిగా కలిపేసుకొని అందులోకి కొన్ని కరివేపాకుని వేసుకోవాలి. అవి కూడా వేసుకున్న తర్వాత 2 మినిట్స్ వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇందులోకి మేము ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సైడ్స్ నుంచి మెల్లిగా కలుపుకోవాలండి. ఎగ్స్ త్వరగా విరిగిపోతాయి కాబట్టి, అవి డెలికేట్గా ఉంటాయి కాబట్టి కొంచెం స్లోగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటూ ఆ మసాలా అంతా కూడాను ఎగ్స్కి పట్టేలాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోవాలండి కోడిగుడ్లను. ఇప్పుడు ఇందులోకి మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారంని యాడ్ చేసుకోవాలి. మసాలా కారం పొడి నేను ముందు వీడియోస్లో అప్లోడ్ చేసి ఉన్నానండి. నేను ఈ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేసుకుంటాను. మసాలా కారంని మాకు స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అదంతా కూడాను కోడిగుడ్లకు పట్టేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఫ్రెష్లీ చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అవి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది వేడివేడిగా రైస్తో కానివ్వండి, రోటీస్లోకైనా సరే, లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్లోకి అయితే సూపర్గా మంచి కాంబినేషన్, చాలా త్వరగా అయిపోతుంది. అందరికీ చాలా ఇష్టం. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. బాయిల్డ్ ఎగ్స్ తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేయచ్చండి. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.